హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్గా మరొకసారి వెయిట్ చెక్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి వెయిట్ ఎక్సెస్ అయితే గనక ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది కదా, అందుకని వెయిట్ చెక్ చేశాను. అండ్ డోర్ లాక్ చేసేసి వెంటనే ఓనర్ అంకుల్కి కీస్ ఇచ్చేసి వచ్చాను. లాస్ట్ టైము నేను ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా బాగా పాడైపోయి ఉండిందనమాట. ఎక్కువ లాంగ్ గ్యాప్ తోటి వచ్చాను. మన దివాళీ వ్లాగ్ చూసి ఉండకపోతే ఒకసారి చూడండి. నాకు ఆ వ్లాగ్ అప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది పూజ చేసుకోవటానికి దివాళీ అప్పుడు. ఎందుకంటే మొత్తం ఇల్లంతా బూజు పట్టేసినట్టు పాడైపోయి ఉండింది. అందుకని ఈసారి లక్ష్మిని మధ్య మధ్యలో వచ్చి ఇల్లు కొంచెం క్లీన్ చేసి పెట్టమని చెప్పాను. అంటే లేనప్పుడు అప్పుడప్పుడు వచ్చి క్లీన్ చేయమన్నాను. మళ్ళీ వచ్చే ముందు ఒకసారి వచ్చి క్లీన్ చేసి వెళ్ళమని చెప్పాను. అందుకనే కీస్ ఇచ్చేసి వచ్చాననమాట. మేమైతే ఎన్ని ప్లాన్స్ వేసుకున్నామో ముందే వెళ్ళిపోయేసి, అంటే 4:00కి ఫ్లైట్ అంటే మనము 12కి వెళ్ళిపోదాం, లాంజ్లో ఉందాము సంథింగ్ అట్లా ప్లాన్ చేసుకొని నేనైతే ముందే లేసేసి పని చేసేసాను. చాలా టైర్డ్ అయిపోయానండి. కార్ ఎక్కంగానే అసలు నాకు ఎంత నిద్ర వచ్చేసిందో. అంటే 3:00కి లేచాను కదా, బాగా టైర్డ్ అయిపోయాననమాట. నియర్లీ ఎయిర్పోర్ట్ దగ్గర కంటే ఇంకొక 10 మినిట్స్లో 5 మినిట్స్లో 10 మినిట్స్లో ఎయిర్పోర్ట్ వస్తుంది అనంగా అనిల్ లేపితే కానీ నాకు మెలకువ కూడా రాలేదు. ఆ కార్లో కూడా అంత నిద్ర పట్టేసింది నాకైతే. ఒక 5 మినిట్స్ 10 మినిట్సే నిద్రపోయినట్టు ఉండిందనమాట. అంతసేపు దాదాపు 1 అవర్ పడుతుందనమాట ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వటానికి. అయినా కూడా నాకేదో ఒక 5 మినిట్సే నిద్రపోయినట్టుంది. బట్ అనుకున్నాను ఓకే, అక్కడికి ఎయిర్పోర్ట్‌కి వెళ్ళిన తర్వాత కాసేపు అట్లా లాంజ్‌లో రిలాక్స్ అవుదాంలే, లేదా లాంజ్ కాకపోయినా నార్మల్‌గా అక్కడ కూర్చొని కాసేపు అట్లా రిలాక్స్ అవుదాము, ఫ్లైట్ ఎక్కిన తర్వాతైనా కాసేపు పడుకుందాము అనుకున్నాను. కానీ అస్సలు తర్వాతైతే అసలు హడావిడిగా అయిపోయింది. మాకు ఈ కోవిడ్ టెస్ట్ రిజల్ట్ తీసుకోవడానికి అట్లా తిరుగుతూ అసలు లేట్‌గా ఎక్కామనమాట కారు కూడా. క్యాబ్ వచ్చిన తర్వాత కూడా నేను అదే లాక్ చేసుకుంటూ సర్దుకుంటూనే ఉన్నాను. ఇక్కడైతే థర్మల్ చెకింగ్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఇంకా లోపలికెళ్ళామనమాట. లోపలికెళ్ళేటప్పుడు నేనైతే బిల్డప్ ఇచ్చాను. లేదు నేను తీసుకొస్తా లగేజ్ అని. కానీ అది నెట్టడం నా వల్ల అయితే అవ్వలేదండి. వెంటనే మళ్ళీ అనిల్ తీసుకొచ్చారు. వెయిట్ చూసారా, ఎగ్జాక్ట్‌గా 30 కేజెస్ సరిపోయింది. కరెక్ట్‌గా సర్దాననమాట. అయినా ఇది హ్యాండ్ లగేజ్‌లో కూడా కొంచెం ఒక 1 ఆర్ 2 కేజెస్ పెట్టలేదులెండి నేను. ఒకవేళ వెయిట్ ఎక్కువ ఎక్సీడ్ అయితే కష్టం కదా అనేసేసి. ఒక 2 కేజెస్ తక్కువే సర్ది పెట్టాను. నెక్స్ట్ ఇంక బోర్డింగ్ పాస్ తీసేసుకొని వెళ్ళిపోతున్నామనమాట. ఇక్కడైతే స్కానర్‌లో మనము జాకెట్స్, చార్జర్స్, ల్యాప్‌టాప్స్, బ్యాగ్స్ అన్నీ సెపరేట్‌గా తీసి ఇవ్వాలనమాట వాళ్ళకి. లేడీస్‌కి, జెంట్స్‌కి సెపరేట్‌గా ఉంటుంది. అది చెకింగ్ అయిపోయిన తర్వాత మనము ఇంకా డైరెక్ట్ ఫ్లైట్‌లోకి వెళ్ళిపోవటమే. ఇంకోటేంటంటే అండి, అసలు ఆర్‌టీపీసీఆర్ కోసం ఎంత టెన్షన్ పడ్డామో, వాళ్ళసలు ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ రిజల్టే అడగలేదు. అంటే పాజిటివా, నెగెటివా అనేవి అడగలేదు. నాకైతే కనీసం ఫ్లైట్ ఎక్కేటప్పుడన్నా అడగండిరా బాబు! బోర్డింగ్ పాస్ చెక్ చేసేటప్పుడన్నా అడిగితే బావుండు అనుకున్నాను. ఎంత కష్టపడి చెక్ చేయించుకున్నామో అదైతే. కోవిడ్ టెస్ట్‌కెళ్ళామో, ఎంత కష్టపడ్డామో, నాకైతే ఎంత బాధేసిందో అడక్కపోయేసరికి. ఇక్కడన్నా అడుగుతారేమో అని చూసాను. ఎక్కడ అడగలేదు. యాక్చువల్‌గా మనం ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్ళంగానే ఫస్ట్ ఒక దగ్గర మన టికెట్‌ను, ఆధార్ కార్డు తీసుకుంటారనమాట. అక్కడ ఒకసారి చెక్ చేస్తారు. సరే వీళ్ళేమన్నా అడుగుతారేమో అని నేను రెడీగా చేతిలో పట్టుకున్నాను ఆర్‌టీపీసీఆర్ నెగెటివ్ అనని. వాళ్ళు అక్కడ అడగలేదు. సరే పోనీ బోర్డింగ్ పాస్ ఇచ్చే దగ్గర ఎవరిని అడుగుతారేమో అని చెప్పి అక్కడికెళ్ళిన తర్వాత రెడీగా పట్టుకో అంటే, బోర్డింగ్ పాస్ ఇచ్చే దగ్గర కూడా వాళ్ళు ఆధార్ కార్డ్ అడిగారు. టికెట్ హార్డ్ కాపీ ఉందా లేదా అని అడిగారు గానీ ఇంకేమీ అడగలేదు వాళ్ళు. మేమైతే లాస్ట్‌లో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ గూడా ఆహ్, పేపర్ ఏమన్నా కావాలేమో అని అది గూడా ప్రింట్ తీయించుకొని వచ్చాము. అది గూడా అడగలేదనమాట. మరెందుకో తెలీదు గానీ ఎయిర్‌లైన్స్‌కి కాల్ చేస్తే అప్పుడు ఫస్ట్ మ్యాండేటరీ అని చెప్పారు. మ్యాండేటరీ అని చెప్పేసరికి మేము టెన్షన్ పడుతూ చేయించుకున్నాము ఆర్‌టీపీసీఆర్ గూడా. అట్‌లీస్ట్ నాకక్కడ ఎంత బాధేసిందంటే, ఈ ఫైనల్‌గా బోర్డింగ్ పాస్ చెక్ చేస్తారు గదా, మనం వెళ్ళబోయే ముందు అక్కడన్నా ఈ స్కాన్ చేసుకుంటారు గదా, మన హ్యాండ్ లగేజ్ అంతా స్కాన్ చేసే దగ్గరన్నా అట్‌లీస్ట్ బోర్డింగ్ ఏమన్నా ఇవి అడుగుతారేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాననమాట. అంటే ఇంత కష్టపడి చేయించుకున్నాం గదా, ఒక్క దగ్గరన్నా అడుగుతారేమో అనుకుంటే ఎవ్వరూ అడగలేదు. లోపలికెళ్ళింది ఇంకా డైరెక్ట్ పంపించేశారు.
మేము అసలు ఆర్‌టీపీసీఆర్ కోసం ఎంత కష్టపడ్డామోనండి. మేమైతే దానివల్లే సగం నాకు చాలా టయర్డ్‌గా ఉండింది. ఫ్లైట్ ఎక్కిన తర్వాత కాసేపు పడుకుందాం అనుకున్నాను గానీ, అస్సలు నిద్రే పట్టలేదనమాట. అందరూ ఫ్లైట్ అంతా మాక్సిమం ఖాళీగానే ఉండింది. అందరూ 3 సీట్స్ ఉంటాయి గదా! ప్రశాంతంగా పడుకున్నారు గానీ, నాకెందుకో నిద్ర పట్టలేదు. ఫోను జూసుకుంటూ అట్లా కూర్చుండిపోయాను. జస్ట్ అట్లా వ్యూ అంతా జూస్తూ, ఫోను జూసుకుంటూ కూర్చుండిపోయాననమాట. అండ్ ఇంకోటి ఇది వీడియో ఎడిట్ చేసేటప్పుడు నాకు గుర్తొచ్చింది. మనము వైజాగ్‌కెళ్ళిన తర్వాత లంబసింగికెళ్ళామనమాట మేము. లంబసింగికెళ్ళినప్పుడు సేమ్ వ్యూ అండి నాకు కనిపించింది. ఇక్కడ మీకు ఏ వ్యూ అయితే కనిపిస్తుందో అదే ఉంది. ఇంకా స్పెషల్‌గా అక్కడేం చూడలేదు. ఇక్కడ ఓన్లీ క్లౌడ్స్ ఉన్నాయి గదా! అక్కడ సరౌండింగ్స్ గ్రీనరీ ఉంటుంది. ఫాగ్ ఉంటుందనమాట. అది సేమ్ వ్యూ. ఫ్లైట్ అసలు ల్యాండ్ అయ్యేటప్పుడండి అసలు వైజాగ్ వ్యూ ఉంది. ఆసమ్ ఉందండి అసలు. నిజంగా ఆ సీ గాని, చుట్టూరు ఉండే గ్రీనరీ, హిల్స్ అసలు క్రేజీ ఉంది. ఆ ల్యాండ్ అయ్యేటప్పుడు వ్యూ. ఎంత బావుందో! లాస్ట్ వ్లాగ్‌లో నేను మీకు ఇంకొక చిన్న కన్‌ఫ్యూజన్ పెట్టాను గదా! మాకొక బుజ్జి పాప ఉంది వైజాగ్‌లో అనేసి. అదేంటంటే యాక్చువల్‌గా మేము వెళ్ళేది ట్రిప్‌కే. యాక్చువల్‌గా వేరే ప్లేస్‌కైనా వెళ్ళాల్సింది గానీ, ఈసారి పర్టిక్యులర్‌గా కావాలనే వైజాగ్ వెళ్ళాము. అనిల్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు వైజాగ్‌లో ఉంటారనమాట. వాళ్ళ పాప అనమాట. మా బుజ్జి పాప అని నేను చెప్తుంది లాస్ట్ వ్లాగ్ నుండి. ఆ పాప అక్కడ ఉంటుంది. చాలా క్యూట్ ఉంటుంది. నెక్స్ట్ వ్లాగ్స్‌లో ఆ పాప కనిపిస్తుంది. అండ్ ఇంకొక చిన్న బాబు గూడా ఉంటాడు. వాడు గూడా కనిపిస్తాడనమాట. ఇద్దరు ఎంత క్యూట్ ఉంటారో అసలు. పర్టిక్యులర్‌గా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళక చాలా రోజులయిపోయింది. అందుకని వాళ్ళ కోసంగానే వెళ్ళామనమాట వైజాగ్‌కి. ఇంకోటేంటంటేనండి నేనిక్కడ ఫ్లైట్ దిగిన తర్వాత అస్సలు ఎయిర్‌పోర్ట్‌ని ఏమీ షూట్ చేయలేదు. ఫ్లైట్‌లు దిగేటప్పుడే అనౌన్స్‌మెంట్ వచ్చిందనమాట. వైజాగ్ ఎయిర్‌పోర్ట్ డిఫెన్స్ ఎయిర్‌పోర్ట్ అంట. దాన్ని అక్కడ ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ రెస్ట్రిక్షన్ ఉంది. ప్రొహిబిటెడ్. ఏమీ తీయొద్దు అనని చెప్పి ముందే ఫ్లైట్‌లోనే అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అందుకని నేను ఏది షూట్ చేయలేదు అక్కడి నుండి. కానీ దిగేటప్పుడు దాకా తీశాననమాట. అక్కడి నుండి మాత్రం షూట్ చేయొద్దని చెప్పారు. సో, నేనక్కడి నుండి ఇంకా ఏ వీడియోస్ తీయలేదు. దిగిన తర్వాత కూడా ఏముండదు. డైరెక్ట్‌గా మనం వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వాళ్ళనైతే సెపరేట్‌గా పక్కకు పంపించేశారు. డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో వచ్చిన వాళ్ళనైతే డైరెక్ట్ బయటకు పంపించేశారు గానీ, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌లో వచ్చిన వాళ్ళని మాత్రం పక్కకు పంపించి కోవిడ్ టెస్ట్ కోసం ఆపారు. ఎయిర్‌పోర్ట్ గూడా ఓకే. బానే ఉంది కానీ తీయొద్దని చెప్పారు. ఎందుకో డిఫెన్స్ ఎయిర్‌పోర్ట్. అసలైతే షూట్ చెయ్యొద్దు ఎయిర్‌పోర్ట్‌ని అనని చెప్పారు. మేము ఫ్లైట్ దిగి బయటకొచ్చేసి లగేజ్ కలెక్ట్ చేసుకొని వచ్చేసరికి బయట ఆల్రెడీ చీకటి పడింది. మేము వచ్చి మళ్ళీ అనిల్ వాళ్ళ బ్రదర్‌కి కాల్ చేసి ఆయన మమ్మల్ని పిక్ చేసుకొనడానికి కొంచెం టైం పట్టిందనమాట. అంటే లేట్‌గా కాల్ చేసాం కదా! రావటానికి కూడా తనకి లేట్ అయింది. సో, అప్పటిదాకా ఎయిర్‌పోర్ట్ బయట కాసేపు వెయిట్ చేసాము. బట్ అసలు చాలా బావుండిందండి ఎయిర్‌పోర్ట్ బయటంతా. అందుకే లోపల ఎలాగో షూట్ చేయలేకపోయాను కదా అనేసి నేను బయట షూట్ చేశాను మొత్తం. అందరూ ఇట్లానే చాలా బావుంది కదా! ఇట్లనే ఫోటోస్ తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. చాలా బావుంది ఎయిర్‌పోర్ట్ అయితే. బట్ లోపల షూట్ చేయొద్దు కాబట్టి నేను బయట మాత్రమే షూట్ చేశాను. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నామనమాట. వచ్చారు, పిక్ చేసుకున్నారు. నేనైతే ఎప్పుడెప్పుడు మా బుజ్జిదాన్ని చూద్దామా అనని చెప్పి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. అది నిజంగా అసలు చాలా క్యూట్ ఉంటుందండి అది గాని. బుజ్జిదాని మాటలు ముందు చాలా క్యూట్‌గా ఉంటాయి. నాకు ముందు దాంతో మాట్లాడడం అంటే చాలా ఇష్టం. దానికోసము ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీకు గనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్